శ్రోతలు, ఈ రోజున పాఠాన్ని 123 కీర్తనతో ప్రారంభించుకుందాము. ఈ కీర్తనకు నిరీక్షణ నేత్రం అనే శీర్షిక ఉంది. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుతున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టు, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టు చూచేటట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టే చూస్తున్నాయి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలయ్యాము. అహంకారుల నింద, గర్విష్ఠుల తిరస్కారము మా మీదికి అధికముగా వచ్చాయి. మమ్ములను కరుణించు. శ్రోతలు వింటున్నారా? చరిత్రలో మొదటి నుంచి యూదులు తిరస్కారము, నింద పొందుతూనే ఉన్నారు. దేవుని ప్రజలను లోకము ప్రేమించదు. పరమసీయోనుకు మార్గం ఇరుకు. అదే మార్గంలో ప్రయాణం చేస్తూనే ఉన్నాము. మనకు ఎదురయ్యేవారు అన్నిట్లో మనకు ఎదురే. అయితే మనం శత్రువు వైపు చూడకూడదు, దేవుని వైపే చూడాలి. ఆయన సర్వసృష్టికర్త. ఆయన పరలోకమందుండి పరిపాలిస్తున్నాడు. దేవుని హస్తాన్ని చూడాలి. ఆయన మన యజమాని, మనము ఆయన సేవకులం. ఆయన ఆజ్ఞలను వినగలిగిన చెవులు కూడా మనకు కావాలి. బాధితులైన విశ్వాసులు ఆయన స్పర్శ కోసం, ఆదరణ కోసం చూడాలి. శత్రువుల నిష్ఠురాలు దేవుని వాక్యపు వెల్లువలో కొట్టుకుపోతాయి. యాత్ర కీర్తనలు 4, 120 నుండి 123 కీర్తన వరకు ఈ 4 కీర్తనల్లోని భావం క్రమేణా పైకి పైకి ఎక్కిపోతున్నట్లు కనిపిస్తోంది. 120 కీర్తనలో రచయిత తన చుట్టూరా విషాదకరమైన పరిస్థితులను చూచాడు. 121 కీర్తనలో గేయకారుడు యెరూషలేము చుట్టూరా ఉన్న కొండల వైపు తలెత్తి చూచాడు. 122 కీర్తనలో అతడు నగరంలో నిలువబడి దాన్ని చూచి ఆనందిస్తూ, మెచ్చుకుంటూ, స్తుతిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మరింత పైకి చూస్తున్నాడు. దేవుడు యెరూషలేములో తన ప్రజలలో ఉన్నాడు. ఆయన సింహాసనం పరలోకంలో ఉంది. అక్కడి నుంచి ఆయన భూమిని, విశ్వమంతటినీ పరిపాలిస్తున్నాడు. మన దృష్టి కూడా పరలోకం వైపే ఉండాలి. అలాగైతే ఆధ్యాత్మిక జీవితంలో పైకి ఊర్ధ్వముఖంగా ఎక్కిపోతాము. పరలోక యజమానికి మనము దాసదాసీలము. ప్రపంచ పరిపాలన, తన దాసుల వ్యక్తిగత జీవితాల పాలన అంతా పరలోక దేవునిదే. మన కన్నులు ఆయన తట్టు, ఆయన చేతి తట్టు చూస్తున్నాయి. దేవుని ప్రజలు ఆయన కరుణ కోసం చూస్తున్నారు. ప్రతి ఒక్కడూ తన స్థితిగతులు చక్కబడేటందుకు కేవలం దేవుని మీదనే ఆధారపడి ఉన్నాడు. మనము ఎల్లప్పుడూ వినయ విధేయతలతో, విశ్వాస సహితమైన శ్రద్ధతో ఆయన వైపే చూస్తున్నాము. 120 కీర్తనలో అబద్ధికులు, మోసగాండ్లు ఉన్నట్టు, గర్విష్ఠులు, అహంకారులు అధిక సంఖ్యలో ఉన్నట్లు ఈ కీర్తనలో కనిపిస్తున్నారు. ఈ 2 రకాల మనుష్యులంటే దేవునికి ఎంతో అసహ్యం. ఇప్పుడు 124 కీర్తన అధ్యయనం చేతాము. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు, యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మనపైని రగులుకున్నప్పుడు, యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మింగేసేవారే. జలములు మనల్ని మింగివేసి ఉండేవే. ప్రవాహము మన మీదుగా పొర్లిపారి ఉండేది. ప్రవాహములై ఘోషించే జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండేవే అని ఇశ్రాయేలీయులు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగించని యెహోవా స్తుతినొందునుగాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ల ఉరి నుండి తప్పించుకున్నది. ఉరి తెంచబడింది, మనము తప్పించుకున్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుతున్నది. శ్రోతలు వింటున్నారా? శత్రువులు మనల్ని మింగివేసే సమయంలో దేవుడే మనకు తోడు. పరిస్థితులు మనల్ని ముంచివేసేటప్పుడు దేవుడే మనకు దిక్కు. సైతాను ఉరి నుండి మనల్ని తప్పించేవాడు ఆయనే. అపవాది కుతంత్రాలను మనము ఎరుగని వారము కాము. సైతాను చర్యలను పసికట్టాలి. యేసుక్రీస్తు మరణ పునరుత్థాన ఆరోహణముల ద్వారా మనకు విడుదల.
సైతాను కుట్రలన్నీ చిన్నాభిన్నమైపోయాయి. మనము స్వేచ్ఛగా ఎగిరే పక్షులం. విశ్వాసపు రెక్కలతో పరలోక ప్రదేశాలకు ఎత్తుగా ఎగిరిపోగలం. దేవునికి స్తోత్రం. పాపము నుండి, రోగము నుండి, బాధ నుండి విమోచించేవాడు ఆయనే. విడుదల ప్రసాదించేవాడు ఆయనే. మత్తయి సువార్త 8:17 ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగాలను భరించాడు. 1 పేతురు 2:24 ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలిగింది. శ్రోతలు వింటున్నారా? శత్రువుల బారి నుండి గొప్ప విడుదలను ఈ కీర్తనలోని వచనాలు ప్రకటిస్తున్నాయి. వారు ఘోషించే జలం, వారు అడవి మృగాలు, వారందరూ క్రూరులైన వేటగాండ్లు. మన జ్ఞానము, బలము, యుద్ధ నైపుణ్యం కాదు. దేవుడు మన పక్షమున ఉన్నాడు గనుక మనకు విజయం. ఈ వాస్తవ వార్తను అందరూ వినేటట్లు మనం ప్రకటించాలి. దేవుని సంఘం చుట్టూరా శత్రుభావము గలవారెందరో పొంచి ఉన్నారు. దుర్మార్గులతో చేయి కలిపి సైతాను క్రీస్తు సంఘాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు. హేళనలు, బెదరింపులు, అన్యాయాలు, బాధలు, హింసలు, హత్యలు సంఘానికి కొత్తేమీ కాదు. దేవుడు తన ప్రజల పక్షాన ఉన్నాడు కాబట్టి దేవుని సంఘం ఎన్నటికీ సమసిపోదు. మనుష్యుల ఆత్మలను వేటాడే దుష్టుడు అపవాది. విశ్వ సృష్టికర్త అయిన దేవుడు మహాశక్తిమంతుడు. ఆయన మనకు సహాయమై ఉండగా వేరే సహాయం మనకెందుకు? శ్రోతలు, ఇప్పుడు మనం 124 కీర్తన ముగించాము. ఈ కీర్తనలోని ముఖ్యాంశాలను జ్ఞాపకముంచుకోండి. ఇశ్రాయేలు ప్రజలు పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉన్నారు. యెహోవాయే మనకు తోడు. శత్రువులు మనల్ని మింగేయాలని చూస్తున్నారు. వారే మింగివేయబడతారు. కోరహుకు ఏమి జరిగింది? భూమి తన నోరు తెరచి కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేసింది. వారంతా ప్రాణంతో పాతాళంలోకి కూలిపడ్డారు. భూమి వారిని మింగివేసింది. మిగతా వారిని అగ్ని దహించి వేసింది. భూమి ఆకాశములను సృజించిన యెహోవాయే మనకు సహాయం. ఇప్పుడు 125 కీర్తన. ఈ కీర్తనలో యాత్రికుడు సీయోను కొండను చూస్తున్నాడు. సుదూర భవిష్యత్తులోకి చూస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1:6 అంటోంది, మనలో దేవుడు ఆరంభించిన సత్క్రియ యేసుక్రీస్తు దినము వరకు కొనసాగాలి. ఇదే నిరీక్షణతో మనము కూడా ఈ రోజున ముందుకు చూస్తున్నాము. 125 కీర్తన క్షేమమును, భద్రతను ప్రకటిస్తుంది. ఇశ్రాయేలు జాతి ఉజ్జీవాన్ని ప్రవచిస్తుంది. యాత్రికులు యూదయ పర్వతాలను చూచి యెరూషలేము చుట్టూ ఉన్న కొండలను పరిశీలించి ఆనందిస్తున్నారు. ఇప్పుడు వివరాలు వినండి. యెహోవాయందు విశ్వాసముంచేవారు కదలక నిత్యము నిలిచే సీయోను కొండలాగా ఉంటారు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడు. విశ్వాసులు స్థిరంగా నిలిచి ఉండాలి. దేవుడు తన ప్రజలను నిర్దోషులనుగా తన ఎదుట నిలువబెట్టుకుంటాడు. ఆయన అందుకు సమర్థుడు. నీతిమంతులు పాపము చేయడానికి తమ చేతులు చాచకుండా భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీదికి రాదు. నీతిమంతుల స్వాస్థ్యాన్ని దేవుడే కాపాడుతాడు. సైతాను నీతిమంతులను ఏమీ చేయలేడు. రాజదండము మన దేవుని చేతిలో ఉన్నది. అయితే ఈ లోకము సైతాను వశంలో ఉన్నది. మనము దేవునికే లోబడాలి, సైతానుకు భయపడకూడదు. 4 యెహోవా మంచివారికి మేలు చెయ్యి, యథార్థ హృదయులకు మేలు చెయ్యి. తమ వంకర త్రోవలకు తొలగిపోయే వారిని, పాపము చేసే వారితో కూడా యెహోవా కొనిపోతాడు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. దేవుడు మనకు క్షేమము, భద్రత అనుగ్రహించాడు. అందుచేత మనము లోకము నుండి ప్రత్యేకించబడిన వారమై జీవించాలి. యాకోబు పత్రిక 2:20 చెప్పినట్లు క్రియలు లేని విశ్వాసము మృతము. అనగా
మన విశ్వాసము సజీవమై పనిచేసేది అయి ఉండాలి. పని చెయ్యలేని విశ్వాసం చచ్చు విశ్వాసం, అది మృతతుల్యమే. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యెరూషలేము రాజ్యాధికారం దుర్మార్గుల చేతిలో ఉంది. అయితే విశ్వాసులను వారేమీ చెయ్యలేరు. వారు క్షేమంగానే ఉంటారు. భ్రష్ట పరిపాలన అంతమవుతుంది. ఈ కీర్తన ముగింపులో ప్రార్థన ఉంది. ఒక భవిష్యద్వాక్కు ఉంది. ఇశ్రాయేలు మీద సమాధానము నిలిచి ఉండునుగాక. యెహోవాయందు విశ్వాసము గలవారే నీతిమంతులు, న్యాయవంతులు, మంచివారు, నిజాయితీ పరులు. న్యాయం, మంచితనం, నిజాయితీ ఇవన్నీ మన విశ్వాసానికి ఫలితాలు. అనేక తరాలు గతించిపోయాయి. అనేక జాతులు లేచినట్టే లేచాయి, అంతలోకే అధఃపతనమయ్యాయి. ఈ భూమిని యుద్ధాలు ముంచెత్తాయి. సీయోను పర్వతం మాత్రం అలాగే కదలకుండా ఉంది. విశ్వాసులు అనంత యుగాల కోసం సిద్ధపరచబడుతున్నారు. విశ్వాసులం మనం నిత్యత్వపు పిల్లలం. యెరూషలేము పర్వత ప్రాంతంలో ఉంది. దాని చుట్టూ కొండలున్నాయి. అలాగే దేవుడు తన ప్రజలను రక్షణ కవచంలాగా ఆవరించి ఉన్నాడు. ఆయన మనకు ఆశ్రయం. ఆయన మనకు సజీవ సన్నిధి. దేవుడు తన వారిని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. అక్రమ పాలకులను దేవుడు అట్టే కాలం ఉండనివ్వడు. దుర్మార్గుల పరిపాలనలో విశ్వాసులు అప్రమత్తంగా మసలుకోవాలి. దేవుడు మనుషులతో ఎలా వ్యవహరిస్తాడో ఆయన ముందుగానే వెల్లడి చేశాడు. విశ్వాసులకు ప్రభువుకు మధ్య ప్రవర్తిల్లే సంబంధము, సహవాసము ఎంతో సన్నిహితమైనవి. దేవుని నామమందు విశ్వాసముంచిన ప్రజల తరహా ప్రత్యేకమైనది. విశ్వాసులు స్థిరులు, స్థితప్రజ్ఞులు, సీయోను కొండలాంటి వారు. యెహోవా సన్నిధి ఆయన ప్రజలను ఆవరించి ఉంటుంది. ఆయన మనకు ఉన్నత దుర్గం, రక్షణ శృంగం. భక్తిహీనులు అధికారంలో ఉన్నా వారు నీతిమంతులను కదల్చలేరు. యెహోవా తన ప్రజలకు చేస్తున్న మేలు ఎంతో గొప్పది. వంకర త్రోవలో నడిస్తే పాపుల మార్గంలో ఉన్నవారు త్రుటిలో నశిస్తారు. యెహోవా వారిని తొలగిస్తాడు. ఈ కీర్తనలో నిత్యము, ఇది మొదలుకొని అనే మాటలను గుర్తించండి. మన విశ్వాస జీవితంలో నిత్యత్వపు పరిమాణం ఉంది. సీయోను కొండ విశ్వాసి స్థైర్యానికి, హుందాతనానికి ప్రతీక. సీయోను కొండ ఆధ్యాత్మిక సత్యాన్ని, చరిత్రాత్మక వాస్తవాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. 78వ కీర్తన 68, 69 వచనాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. యూదా గోత్రమును, తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకున్నాడు. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించాడు. పర్వతములాగా దేవుడు మనకు అండగా ఉన్నాడు. ఆయనే మన కొండ, మన కోట. ఈ కీర్తన శీర్షిక దేవుడే మనకు తోడు. సీనాయి కొండ క్షేమానికి, భద్రతకు చిహ్నం. యెరూషలేము నగరం యోర్దాను నదికి పడమర దిశగా పర్వత పంక్తుల మధ్య నిర్మించబడిన పట్టణం. సీయోను కొండ, యెరూషలేము నగరం, ఈ రెండు ఈ కీర్తనలోని ప్రత్యేక ఆకర్షణలు. ఈ కీర్తనల్లో ఉపమాన రూపకమైన చిత్రణలెన్నో ఉన్నాయి. శత్రువులు వన్యమృగాలై నన్ను మింగెయ్యాలని చూస్తున్నారు. జలప్రవాహాలు నన్ను ముంచేస్తాయి. వేటకాండ్ల ఉరిలో నేను చిక్కుకోకుండా నన్ను కాపాడు. సమస్త సృష్టికి యెహోవాయే దేవుడు. ఆయన సృష్టికర్త. ప్రకృతి యావత్తు ఆయన వశంలో ఉంది. ఆయన తన ప్రజలను ఆదుకుంటాడు. మా శ్రోతలు గమనించాలి, దేవుని యందు విశ్వాసం మనకు క్షేమం, భద్రత. యెరూషలేము నైసర్గిక స్వరూపం చూడండి. అది దుర్భేద్యమైన పట్టణం. అలాగే విశ్వాసులకు దేవుని యందు ఎంతో భద్రత. శత్రువు ముట్టడించలేడు. విశ్వాసమే మనకు క్షేమం, శ్రేయస్సు. యాత్రికుల ప్రయాణంలో అడుగడుగునా ప్రమాదాలే. అయితే తమ గమ్యమైన యెరూషలేములో అడుగుపెట్టగానే వారికెంతో హాయి అనిపిస్తుంది. పరలోక సీయోను, పరమ యెరూషలేము మన ఆధ్యాత్మిక యాత్రకు గమ్యస్థానాలు.
క్రీస్తునందు మనకెంతో ప్రశాంతత, శాంతి. విశ్వాసమంటే ఆయన రాజదండాన్ని స్పృశించటం, ఆయన రాజ్యంలో పౌరులమై రాజ్య ప్రయోజనాలు అనుభవించటం, రాజులకు రాజైన ప్రభువుకు విధేయులమై ఆయన రాజ్య నియమాలను పాటించటం. విశ్వాసం ద్వారా మనకు పరలోక పౌరసత్వము, వారసత్వము లభించాయి. పరిశుద్ధత అనేది విశ్వాసులకు సంక్రమించిన జీవిత విధానం. విశ్వాసి నీతి మార్గంలో నడుస్తూ ఉండగా రాజమార్గమందు క్షేమము, భద్రత. విశ్వాసి యొక్క విధేయతే ఒక ప్రత్యేకత. రాజాజ్ఞను అనుసరించి విశ్వాసి నడుస్తాడు, గమ్యం చేరుకుంటాడు. దారి పొడుగునా ఆశీర్వాదపు చినుకులు, జల్లులు, వర్షము. యాత్రకు దేవుడు మన నాయకుడు. ఆయన ప్రేమ వాగ్దానాలు మనకెన్నో ఉన్నాయి. ఆత్మకు హాయిగొలిపే ఆశీర్వాద పవనాలు వీస్తాయి. సియోను వాసి అయిన ప్రభువు వైపు చూస్తూ సియోను పాటలు పాడుకుంటూ యాత్రను కొనసాగిస్తాము. దేవునికి స్తోత్రం. శ్రోతలు, ఈ పాఠంలో 123 నుండి 125 కీర్తన వరకు 3 కీర్తనలు ఇంతవరకు ధ్యానించాము. లోకము దేవుని ప్రజలను ప్రేమించదు. లోకం తనవారినే స్నేహిస్తుంది. లోకం యేసును ఎరుగదు గనుక దేవుని ప్రజలను ఎరుగదు. సియోనుకు నడిపించే మార్గం చాలా ఇరుకు, గరుకు. మనం పరలోక దిశగా యాత్ర చేస్తుంటే దానికి వ్యతిరేక దిశలో నరకానికి పోయేవారు మనకు ఎదురవుతారు. శత్రువు వైపు చూడవద్దు, యేసు వైపు చూస్తూ నడవాలి. పరలోక ప్రభువు వైపే కన్నులెత్తి చూడాలి అని 121 కీర్తన మనల్ని హెచ్చరిస్తోంది. నీకు ఆయన చేతులు కనపడాలి, నీవు ఆయన చేతుల్లో ఉన్నావు అంటోంది 123 కీర్తన. మనం ఆయన సేవకులం. ఆయన మన కన్నీరు తుడుస్తాడు. ఆయన చేతిమీదిగా మనకేది వచ్చినా అది మనకెంతో అమూల్యమైనది. ఆయన సహాయం కోసం మనం చూస్తాము. ఆయన అభయహస్తం మనకెంతో ఆదరణ. ఇక 124 కీర్తన మనకెంతో ఆదరణ గొలుపుతుంది. మనుషుల వల్ల, పరిస్థితుల వల్ల, సైతాను వల్ల కలిగే ప్రమాదాల నుండి దేవుడే మనల్ని కాపాడుతాడు. సైతాను వేటగాడు, వాడు ఉరి ఒడ్డుతాడు. నీవు అజాగ్రత్తగా ఉంటే అందులో చిక్కుకుంటావు. జాగ్రత్త. యేసు ప్రభువు మరణ పునరుత్థానాలే మనకు రక్ష. ఆయన ఆరోహణం మనకు విడుదల. మనం అప్రమత్తంగా ఉంటే సైతాను ఉరి మనల్నేమీ చెయ్యజాలదు. సైతాను చేతికి మనము చిక్కము. నా గొర్రెలను నా చేతి నుండి ఎవ్వరూ అపహరించజాలరు అని మన కాపరి అయిన యేసు స్వయంగా చెప్పాడు. మనం స్వేచ్ఛాజీవులం. సైతాను ప్రతిబంధకాలను తప్పించుకొని ఎగిరిపోగలం. పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగిరిపోతాము. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? ప్రియ శ్రోతలు, వింటున్నారా? 123, 124, 125 కీర్తనల్లో మన ధ్యానానికి ఎన్నెన్నో అంశాలను పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించాడు. వాక్య ధ్యానమందు పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యములోనికి నడిపించినందుకు ఆయనకెంతో కృతజ్ఞులం. ప్రియశ్రోత, నీవు యాత్రికుడివి. యేసుతో ఠీవిగా నడువు, అడ్డుగా వచ్చే వైరిని గెలువు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.